అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది. మీ పనితీరును మెరుగుపరుచుకుంటే వారు మీపై సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథపఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కాని ఇది తాత్కాలికమే. ఈరోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు. ప్రియమైన వారితో గడిపిన సమయం, హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం, సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల అసంతృప్తి ఏర్పడవచ్చు. ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం. ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇది మీ కెరీర్కు మంచి మలుపు. కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని అనూహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు. సమయపాలన పాటించడం, ప్రణాళికబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి. వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యడం ఉత్తమం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈరోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది. శుభకార్యాలకు హాజరు కావడం లేదా మీ స్నేహితులు, బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని కార్యక్రమాలకు వెళ్లడంలో జాప్యం జరగవచ్చు లేదా మీరు అనుకున్నంత ఆనందం లభించకపోవచ్చు. జాగ్రత్తగా ప్రయాణించి సమయానికి చేరుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి. మీ ఆట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. మీరు ఈరోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీయవచ్చు. మీ మాటతీరు, ఆవేశం సమస్యలను మరింత పెంచకుండా చూసుకోండి. కుటుంబంలో లేదా పని ప్రదేశంలో కొన్ని తీవ్రమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. వాటిని తెలివిగా పరిష్కరించుకోవాలి. కుటుంబంలో లేదా పని ప్రదేశంలో కొన్ని తీవ్రమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. వాటిని తెలివిగా పరిష్కరించుకోవాలి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ, చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం. తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత సన్నిహితంగా మారుతుంది. ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అనురాగం వెల్లివిరుస్తాయి. ఈరోజు అద్భుతమైన రొమాంటిక్ క్షణాలు గడుపుతారు. కానీ మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాలపై మీతో ఏకీభవించకపోవచ్చు. ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించడం శ్రేయస్కరం.
ఈరోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురుకావచ్చు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు, భయం మిమ్మల్ని ఆవహించవచ్చు. అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం. ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది. మీపై మీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. మీరు అనుకున్నది సాధించగలరనే విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇతరుల నుండి వచ్చే సలహాలను విన్నా మీ అంతరాత్మ చెప్పిన దానికే ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది, గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు. అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా పనిచేస్తాయి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంభాషణలలో విజయం సాధిస్తారు. ఇతరులతో సున్నితంగా, సమర్థవంతంగా మాట్లాడుతారు. కొన్ని సందర్భాలలో మీ మాటతీరు అపర్ధాలకు దారితీయవచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మీకు మానసిక సంతృప్తినిస్తుంది. వృద్ధులతో మాట్లాడటం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించి కేవలం సంస్కృతి పేరుతో కొన్ని కఠినమైన నియమాలను పాటించడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సమతుల్యత పాటించాలి. మీ పిల్లలకు సంస్కృతి గురించి నేర్పించడానికి ఈరోజు మంచి అవకాశం. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సంస్కారవంతమైన మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వారిని పట్టించుకోవద్దు. మీ నిజాయితీ, నిబద్ధత మీకు రక్షణగా నిలుస్తాయి. స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. పాత స్నేహితులతో కలవడం, వారితో సంతోషంగా గడపడం జరుగుతుంది. మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం వల్ల మంచి సలహాలు లభిస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.